లోని నందన గార్డెన్లో పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆత్మగౌరవ సమావేశం ఉన్నది. పార్టీలకు అతీతంగా ఈ సమావేశం ఉన్నది కాబట్టి ఈ గోదావరి కని ప్రాంతం నుండి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులంతా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరడం జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి అనేక కేసులు ఎదుర్కొని మరి జైళ్లలో చిప్పకూడి తిన్న ఉద్యమకారులను గత ప్రభుత్వం గుర్తిస్తుందని ఎన్నో కలలు కంటే శాప కింద నీరులా ఆయన అవసరం ఒడ్డెక్కరాక ఓడమల్లప్ప ఒడి దాటినాక బోడమల్లప్ప లెక్క కేసీఆర్ గారు ఉద్యమకారులందరినీ వాడుకొని వదిలేసిన తర్వాత గౌరవ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దృష్టికి తీసుకొని పోతే రాష్ట్రం ఇచ్చిన చరిత్ర నాదే, మరి తెలంగాణ ఉద్యమకాలను ఆదుకున్న